ఆహా! అయోధ్యలో కొలువైన బాలరాముడి రూపం కనుల పంటగా ఉంది కదూ! చూసిన కొద్దీ చూడాలనిపిస్తున్న ఆ అందాల రాముడి నగలు భక్తుల కళ్ళకి మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఆ ఆభరణాల వివరాలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. బాలక్రామ్‌గా పిలుచుకుంటున్న ఈ అపురూపమైన రూపాన్ని 14 రకాల ఆభరణాలతో అలంకరించారు. వీటిని 15 కిలోల బంగారంతో, 18,000 పచ్చలు, వజ్రాలు, రత్నాలు, ముత్యాలతో తీర్చిదిద్దారు. ఈ నగలను ఆషామాషీగా ఏమీ తయారు చేయించలేదు. ఇందుకోసం ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరితమానస్ లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశీలించి వాటిలో రాముడి వర్ణనల ఆధారంగా ప్రత్యేక శ్రద్ధతో చేయించారు. కిరీటం, తిలకం, 4 రకాల కంఠాభరణాలు, చేతి కడియం, కాళ్లకు 4 పట్టీలు, 2 ఉంగరాలు, వైజయంతి మాలలతో కూడిన ఈ ఆభరణాలన్నీ కేవలం 12 రోజుల్లోనే తయారయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. లక్నోకి చెందిన హరసహాయ్ మాల్ శ్యామ్లాల్ జ్యువెలరీ వాళ్ళు వీటిని తయారు చేశారు. బాలరాముడి కిరీటం కోసం సూరత్కి చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ అధినేత ముఖేష్ పటేల్ 11 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. 5 ఏళ్ల బాలుడు ధరించే తలపాగాలాగా తయారు చేసిన దీనికి సుమారు 1.7 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. 75 కేరెట్ల వజ్రాలు, 175 కేరెట్ల జాంబియా పచ్చలు, 262 కేరెట్ల కెంపులను కిరీటంలో పొదిగారు. సూర్య వంశానికి చెందినవాడు కాబట్టి కిరీటం మధ్యలో సూర్యుడి రూపాన్ని దిద్దారు. బాలరాముడి తిలకానికి 16 గ్రాముల బంగారం ఉపయోగించారు. 3 కేరెట్ల వజ్రాలను తిలకానికి మధ్యలో అలంకరించారు. నామానికి 2 వైపులా 10 కేరెట్ల వజ్రాలతో పాటు ఒక బర్మా కెంపును కూడా పొదిగారు. రాముడి విజ్ఞతకు, ప్రకృతి పట్ల ప్రేమకు ప్రతీకగా 65 గ్రాముల బంగారంతో ఉంగరాన్ని చేయించారు. ఇందులో 4 కేరెట్ల వజ్రాలు, 33 కేరెట్ల పచ్చలను, ఒక జాంబియా పచ్చను అతికారు. రాముడి కుండలాలు నెమలి పింఛాన్ని పోలి ఉంటాయి. నెలవంకను పోలి ఉండే కంఠాభరణాన్ని రత్నాలు పొదిగి రూపొందించారు. రాముడి వక్షస్థలంపై కౌస్తుభమణిలా పెద్ద కెంపును చేయించారు. మహావిష్ణువు అవతారమూర్తులలో కౌస్తుభం ప్రత్యేక ఆకర్షణ కాబట్టి దాన్ని అమర్చారు. రాముడి మెడలో 5 వరుసల హారాన్ని వైజయంతి మాలలా తీర్చిదిద్దారు. ఇందులో సుదర్శన చక్రం, కమలం, శంఖం, కలశంతో పాటు కలువలు, చెంపకాలు, పారిజాతాలు, తులసి దళాల రూపాలు ఉండేలా చెక్కించారు. వీటన్నింటితో పాటు చేతి కంకణాలు, భుజబంధాలు, పాద మంజీరాలు, కాలి వేళ్లకు ఉంగరాలు, ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణాలను, అమూల్యమైన వజ్రాలు, కెంపులు, ముత్యాలు, రత్నాలతో తీర్చిదిద్దారు. కంఠమాలలో రకరకాల పూల ఆకారాలను చెక్కించారు. బాలరాముడు కట్టుకున్న వస్త్రాలను బంగారు జరీ దారాలతో ప్రత్యేకంగా నేయించారు. పచ్చ పీతాంబరం, ఎర్రని అంగవస్త్రాల అంచులుగా పద్మం, చక్రం, మయూరాల వంటి ఆకారాలను చేయించారు. ఈ వస్త్రాలను ఢిల్లీకి చెందిన టెక్స్టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి ఆధ్వర్యంలో తయారు చేయించారు. మరి రాముడు 5 ఏళ్ల బాలుడు కదా, ఆడుకోవడానికి బొమ్మలు ఉండొద్దు. అందుకని ఏనుగు, గుర్రం, ఒంటె, బండి, బొంగరం, బూరాలను వెండితో చేయించి బాలక్రామ్ ముందు ఉంచారు. ఇన్ని రకాల అలంకారాల మధ్య అన్నిటికన్నా విలువైనది ఏంటో తెలుసా? ఆ అందాల బాలరాముడి అమూల్యమైన చిరునవ్వే. మనోహరమైన ఆ మందహాసానికి ఎవరు మాత్రం విలువ కట్టగలరు? జై శ్రీరామ్.